అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానము జకర్యా 2:8. మిమ్మును ముట్టినవాడు నా కనుగురుడును ముట్టినవాడు. ఆమెన్. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు ఒంటరిగా లేరు, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ పక్షంగా ఉండి మిమ్మల్ని అన్ని కీళ్ళ నుంచి కాపాడుతానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మన పైన ప్రేమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. సో కాబట్టి ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను, శత్రువుల బారి నుండి కాపాడుతాను, ఏ అపాయం మీ మీదకి రాకుండా, ఎవ్వరు మిమ్మల్ని బాధ పెట్టినా వారు నన్ను ముట్టినట్లే, కాబట్టి మీరేమాత్రం భయపడకండి, నేను వారిపైన నేను యుద్ధం చేస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా, నీకు వందనాలనైనా. అవును ప్రభా, ఇదిగో మిమ్మల్ని ముట్టిన వారు నా కనుగురుడిని ముట్టినట్లు అన్నావు ప్రభా. నీకు ప్రభా, దయచేసి నాయన ప్రతి బిడ్డ జీవితంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి అయ్యా. ఎవరు కూడా నాయన ఈరోజు అలాంటి బాధలు ఉండకుండానట్లు ప్రభా, నన్ను వారు గాయపరుస్తూ ఉన్నారు, నన్ను నిందిస్తూ ఉన్నారని ప్రభా, ఎందరైతే దిగులుతో వేదనతో ఉన్నారో వారితో ఈరోజు నువ్వు మాట్లాడి నీ వాగ్దానమును నాయన వారి జీవితంలో నెరవేర్చమని ప్రభా, వారిని ఓదార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అవును నాయన, ఈరోజు ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా ఒంటరి స్థితిలో ఉంటున్నారు, వారిని ఆదరించండి ప్రభా. నీకు వందనాలు. విధవరాలను దర్శించండి, అనాథ బిడ్డల్ని దర్శించండి అయ్యా. తోడు లేనటువంటి వారిని కూడా నువ్వు దర్శించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే అండి. ఎవరైతే మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో హ్యాపీ మ్యారేజ్ డే. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. మరి ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కామెంట్స్ పెట్టండి. దేవుడు మీ అందరికీ తోడైండును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.